గురుగారు నమస్కారం. పరమేశ్వరార్పితమస్తు. గురుగారు, ప్రత్యేకించి అమావాస్య అనగానే చాలా ప్రత్యేకత అనేది సంతరించుకుంటూ ఉంటుంది కదా. సో అందులోనూ మంగళవారం రోజున ఏర్పడింది, అందున నిజ జ్యేష్ఠ అమావాస్య. మరి ఈ అమావాస్యకి ఏదైనా ప్రత్యేకత ఏర్పడి ఉంది అంటారా? ఒకవేళ ఉంది అని అంటే కనుక ఆ రోజు చేయాల్సినటువంటి క్రతువుల గురించి, ఆ రోజు పాటించాల్సినటువంటి నియమాల గురించి ఏదైనా ఉంటే తెలియజేస్తారా? అమావాస్య అంటేనే ఒక ప్రత్యేకత. ఖాళీ స్వరూప వ్యవస్థలో అమావాస్య నిండు పౌర్ణమి దగ్గరికి వచ్చేసరికి అదో మరొక వింతమైనటువంటి ప్రత్యేకత. సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి గౌరీదేవి యొక్క స్వరూప పౌర్ణమి యుక్తాలు. ఓకే. అయితే ఏదేమైనా కానీ అమ్మవారి అనుగ్రహం కావాలి, అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకుని ఉన్నతమైన స్థితిగతులు ధర్మమైన కార్యక్రమాలు చేసుకోవాలంటే అమ్మ పాదాలు ఒకటే మనకి శరణ్యం. తండ్రి అయినా కాస్త కోప్పడతాడు, పిల్లాడి మీద మాట్లాడకుండా ఒక 2 రోజులు ఉండగలుగుతాడు, కానీ తల్లి అస్సలు ఉండలేదు. కొట్టిన మరో 5 నిమిషాల్లోనే దగ్గర చేసుకుని కావాల్సిన వండి పెట్టి బుజ్జగించి దాచి మరీ పెట్టేటువంటి స్వభావం ఒక తల్లికే ఉంటుంది, అందులోనూ జగదాంబిక. అయితే అమావాస్యలకి ఇంతకు ముందు పూర్వంలో ఇటువంటి మాధ్యమాల్లో చాలామంది అధిక జ్యేష్ఠ అమావాస్య వచ్చింది, అద్భుతాలు జరిగిపోతాయి అంటారు. అసలు వాస్తవానికి నిజం వేరు, అధికం వేరు. అధికం అంటే ఎక్కువ. అవును, మొన్న వచ్చేటువంటిది అధిక జ్యేష్టం, ఇప్పుడు ఉన్నటువంటిది ప్రజెంట్ ఉన్నది నిజ జ్యేష్టం. ఈ నిజ జ్యేష్టంలో అమావాస్యకి విశిష్టమైనటువంటి ఒక పవర్ ఉంది. ఏమిటయ్యా అంటే దశమహావిద్యల్లో అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని తీసుకోవడానికి నిజ జ్యేష్ఠ అమావాస్య అనేటువంటిది పనిచేస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క తేజస్సు, అతని యొక్క వాక్శుద్ధి, అతని యొక్క ఎదుగుదల, తాను చెప్పిన పనులు జరగడం, యజమానికి ఉన్నటువంటి గండాలు పోవడం, అనుకోకుండా తను చెప్పిన విషయాలన్నీ జరిగిపోవడం, 6 సెన్స్ అనేటువంటిది ప్రజ్వలనం, వీటన్నిటికీ ఏంటంటే అమావాస్యలో గురువుగారు ముందుగా ఉపదేశ దీక్ష తీసుకుంటుంటారు. అసలు ఒక మంత్రాన్ని మనం పఠించాలి అంటే బీజాక్షర యుక్తాలు ఉంటాయి. గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు, మిగిలినటువంటి దేవతామూర్తుల దగ్గర 4-5 రకాల బీజాక్షరాలు మాత్రం మిళితమై ఉంటాయి. ఇలా మిళితమైన బీజాక్షర మంత్రాన్ని మనం తీసుకుని సాధన చేయడం వల్ల వారి యొక్క అనుగ్రహం పూర్తిగా మనం అందిపుచ్చుకుంటాం. గురువు ఉపదేశం లేకుండా మంత్రదీక్షలు చేయడానికి ఉండదు. మీరు చాలామంది దగ్గరికి వెళ్తే ఏమంటారంటే, గురుగారు ఇంట్లో డబ్బులు అసలు నిలబడడం లేదు, మాకు డబ్బులు నిలబడడానికి వచ్చేటువంటి కొంతమంది పెండింగ్ ఫైల్స్ ఉంటాయి. గవర్నమెంట్లో రావాల్సిన టెండర్లు ఆగిపోవడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, 10 లక్షలు ఎవరికో అప్పిస్తాం, ఆయన నెక్స్ట్ నెలలో ఇచ్చేస్తా అంటాడు, వాడు ఇవ్వకపోవడం, ఇటువంటి వాటికి ఏంటంటే గురువారు ఎవరిని కలిసి లక్ష్మీ గణపతి చేద్దామండి, లక్ష్మీ గణపతి మూలమంత్రం చెప్దామండి అంట. ఎప్పుడన్నా మంత్రదీక్ష తీసుకోవాలంటే గురువు ఆ మంత్రానికి సాధకుడు అయి ఉండాలి. కరాటే మాస్టర్ కరాటే నేర్పాలంటే ముందు ఆయనకు వచ్చి ఉండాలి. ఆయనకు రాకుండా కరాటే ఎదుటి వాళ్ళకి నేర్పలేరు. ఇలా ఇక్కడ గురువు గారు సాధకుడు అయి ఉండాలి. రెండోది, నీకు మంత్రం ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు చెప్తారు. ఏ సమయంలో మంత్రం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ విధమైనటువంటి వస్త్రాలు కట్టుకుని చేయాలి, ఏ విధమైన ఆసనం మీద వేసుకూర్చోవాలి, మంత్రోచ్చారణ ఎప్పుడు ఎంత సంఖ్య పూర్తి చేయాలి, వీటన్నిటి మిళితాలు ఈ నిజ జ్యేష్ఠ అమావాస్యకి మిళితమై ఉంటాయి. ఈ నిజ జ్యేష్ఠ అమావాస్యలో గురుముఖంగా ప్రచింగిరా అమ్మవారి మూలమంత్రం కానీ, లేదా మనకి త్రిపుర భైరవి మూలమంత్రాన్ని కానీ తీసుకోవచ్చు. దశమహావిద్యల్లో శక్తివంతమైనటువంటివి. ప్రచంగిర అమ్మవారు హోమ క్రతువులు కూడా వేరేగా ఉంటాయి. మనకి సికింద్రాబాద్లో దేవాలయం ఉంది. మంత్ర దీక్ష తీసుకున్నప్పుడు నియమాలు రాసుకోవాలి. నా దగ్గర చాలామంది గురువారు నేను అక్కడ మంత్రం తీసుకున్నాను అంటారు. మంత్రం తీసుకున్నావు, ఏ సమయంలో చేసావు, సంఖ్య ఎంత చేసావు, నియమం ఏం పాటించావు, ఏ ఆసనం మీద కూర్చున్నావు, అయ్యేం చెప్పలేదండి. మంత్రం ఇచ్చా చెప్తున్నాను. మంత్రం ఇచ్చి చదవడం వేరు. ఓకేనండి. మంత్రానుష్ఠానం సాధించిన తర్వాత అతని ముఖంలో ఒక తేజస్సు కనబడుతుంది. ఖచ్చితంగా చేసిన వాళ్ళు ఖచ్చితంగా కనబడుతుంది. అందుకే అందరూ పండితులు ఎవరు, కొంతమంది మాత్రం వ్యవస్థలోకి వెళ్తారు. ఇప్పుడు మనం పూర్వీకులు ఏమనేవారు, సర్జరీ చేయించాలనుకోండి, ఆ డాక్టర్ హస్తవాసి బాగుంటుంది, చాలామందికి చేశారు. లేకపోతే ఈయన దగ్గరికి వెళ్దాం, ఈ గురువుగారు మాట చాలా శాసనంగా ఉంటుంది. ఇవన్నిటికీ ఏంటంటే మంత్రభావమే. అందులోనూ అమావాస్య, నిజ జ్యేష్ఠ అమావాస్య అనేటువంటిది ప్రచింగిర అమ్మవారిని, త్రిపుర భైరవి అమ్మవారిని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రచింగిర అమ్మవారు రాజకీయ నాయకులకి రాజశ్యామల కానీ, ప్రచింగిర కానీ శత్రునాశనము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, రావాల్సిన తనం ఎక్కడైతే స్ట్రక్ అయిందో అవి రావడము, బిల్స్ పాస్ అవ్వడము, మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ పటాపంచలు అవ్వడానికి ఉపయోగపడతాయి. ప్రచింగిర అత్యంత శక్తివంతమైనది. ఇక త్రిపుర భైరవి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం
ఇల్లు చూడగానే కలగా అనిపించడం, ఇంట్లో ఉన్న వాళ్ళు వాతావరణం మార్పులు జరగడం, తన యొక్క ఆలోచన విధానం మార్చుకోవడం, ఇది వరకు పని హార్డ్ వర్క్ చేసేవారు, దాన్ని ఎంత సింప్లిఫైగా చేయాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం, తను మాట్లాడే మాట 10 మాటల్లో ఒకటే సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా త్రిపుర భైరవిలో కలబడుతూ ఉంటాయి. ఈ భైరవి సాధన కూడా అత్యంత అద్భుతం. భైరవుడు వేరు, భైరవిని వేరు. ఓకే, ఇక్కడ దశమహావిద్యలో ఈ ఇరువురు అమ్మవారును చేయడానికి అత్యంత శ్రేష్టమైనటువంటి రోజే నిజ జ్యేష్ఠ అమావాస్య. ఓకే గురుగారు, అయితే మంత్రోపదేశం తీసుకోవడానికి చాలా ప్రత్యేక రోజుగా తెలియజేశారు. అండ్ ఇది కాకుండా అంటే లైక్ దృష్టి దోషాలు కానీ లేదంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అమావాస్య రోజున తీసేసుకుంటూ ఉంటారనమాట. సో ఇలాంటి క్రతువులు ఏవైనా చేసే అవకాశం ఉందా? ఈ అమావాస్యనే కాదండి, ఏ అమావాస్యకైనా సరే వ్యాపారం నడుస్తూ ఇబ్బంది పడిపోతుందన్నా, పిల్లవాడు ఉన్నట్టుండి సరిగ్గా తినడం లేదు, ఎందుకో చికాకు చేస్తున్నాడు, ఇంట్లో తల్లిదండ్రులను ఎదురుస్తున్నాడు అన్నా, ఇంట్లో భార్యాభర్తల మధ్య బాగానే ఉంటున్నారు కానీ అమావాస్య దగ్గర వచ్చేసరికి ఎందుకో ప్రవర్తనలో తేడా వచ్చింది అన్నా, లేకపోతే కనుక ఆఫీసులో పై అధికారి అస్తమానం ఇంతవరకు బాగానే ఉండేవాడు, ఇక నుంచి ఏదో ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తున్నాడు అన్నా, ఏ పరిష్కారానికన్నా అమావాస్య రోజున ఒక కొబ్బరికాయని తీసుకుని దానికి సగభాగం పసుపు సగభాగం కుంకుమ పూసి, అది కూడా రాత్రి వేళ 9:30 తర్వాత కానీ 10 తర్వాత కానీ చేసుకోవాలండి. దిష్టి తీయడం అంటారు. దాని మీద పచ్చకర్పూరం పెట్టి ఎవరికైతే మనకి ఇబ్బందులు కలుగుతున్నాయో వారి, మనకన్నా వయసులో పెద్దవారు, మనకన్నా చిన్నవారు దిష్టి తీయడానికి పనికిరారు. ఓకే, ఎవరైతే దిష్టి తీయించుకుంటున్నారో వారికన్నా పెద్ద వయసు ఉన్న వారి చేత 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పించేసి 3 రోడ్ల కూడల్లో కొట్టేయాలి. ఓకే, లేదా దూరంగా ఎక్కడన్నా విసిరేసేయండి. అర్థమైందండి? విసిరేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని కళ్ళు తుడుచుకోండి. చిన్నపిల్లలు చికాకులు చేస్తూ ఉంటారు, బాగా చికాకు చేస్తూ ఉంటాడు. పైగా చదువులో కూడా మందగుండే అనేది ఏర్పడుతూ ఉంటుంది. పిల్లవాడు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనేటువంటిది ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళు ఆడుకుంటూ పడిపోయిన స్థలం ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి స్థలంలో పడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయేమని చెప్పి పిల్లలకి నూనె గుడ్డతో అమావాస్య రోజు దిష్టి తీస్తారు. నూనె అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకుని కొబ్బరి నూనెలో కానీ లేకపోతే వేరుశనగ నూనెలో కానీ ముంచుతారు. ముంచి దాన్ని ఇలా అనగానే ఈ ఆయిల్ అంతా ఆ గుడ్డకి మెల్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక కర్ర ముక్కలతో పుల్లతో తీసుకుని దాన్ని చుట్టి పిల్లవాడి తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి పిల్లవాడిని చూడమంటూ అది వెలిగిస్తారు. అది అలా చూస్తూ ఉంటాడు. ఇది రిఫ్లెక్ట్గా డాట్స్ పడుతూ ఉంటాయి. ఆ తర్వాత దీన్ని తీసి బయట పారేసి సింకులో అక్కడ పారేసి శుభ్రం కాలు చేతులు కడిగి పిల్లాడి కూడా కాలు చేతులు కడిగి కళ్ళు తుడిచి పడుకోబెట్టేస్తారు. ఇలా పడుకోబెట్టడం వల్ల ఈ 4 హెడ్ దగ్గర నుంచి తలకాయ నొప్పి కానీ లేకపోతే ఈ వెనక నరాలు లాగుతుంటారు. చాలామంది పిల్లలు ఏంటంటే మెన్నరాలు లాగుతూ ఉంటాయి చదువుకున్నప్పుడు, ఇలా చదువుతున్నప్పుడు ఎక్కువసేపు టీవీ చూస్తూ, ల్యాప్టాప్లో ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో చూసుకున్నట్టు ఇలా చూస్తున్నప్పుడు ఈ మెడ నరాలు లాగడం, ఇటువంటివి అమావాస్యలో తీయడం, నూనె గుడ్డతో తీయడం వల్ల తొలగిపోతాయి. అందుకని అమావాస్య అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీని మన ఇంటి నుంచి బయటికి పారదోవడానికి ఉపయోగపడేటువంటి సాధకం. ఓకే గురుగారు, అయితే దిష్టి తీయాలి అని చెప్పారు కదా గుమ్మడికాయతో, అది కొబ్బరికాయ. షాపులో వాళ్ళైతే గుమ్మడికాయ. ఓకే, ఇంట్లో వరకు అయితే కొబ్బరికాయ. ఏ టైంలో తీస్తే? రాత్రి 9:30 10 తర్వాత, ఎంత లేట్ అయినా పర్వాలేదు, 1 గంట లోపే తీసుకోవాలి. కొంతమంది మార్వాడీస్ కానీ కొంతమంది వర్ణాల వారు ఏం చేస్తారంటే హిజ్రాల్ని పిలిపించుకుని తీయించుకుంటుంటారు అమావాస్యకి. షాపుల్లో కానీ దీనికి అమావాస్యకి అంత ప్రత్యేకత ఉంటుంది. ఓకే గురువుగారు, చాలా చక్కటి పరిహారాలు అమావాస్య యొక్క అంటే ఈ రోజు చేయాల్సినటువంటి క్రతువుల గురించి, అండ్ చాలామందికి గురుపదేశం తీసుకోవాలి, మంత్రోపదేశం తీసుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది. కానీ మీరన్నట్టుగా సరైన గురువు దొరికితే గనక మంత్రం యొక్క పవర్ నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అమావాస్య గురించి కూడా చాలా ప్రత్యేకించి ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. పరమేశ్వరార్పితమస్తు.